ప్రధాని నరేంద్ర మోడీ దేశభక్తి సెంటిమెంట్ను మళ్లీ వాడారు. ఆ తర్వాత బాంబు పేల్చారు. దేశ ఆర్థిక పరిస్థితి దారుణ పరిస్థితుల్లోకి దిగజారిందని పరోక్షంగా చెప్పి యావత్ దేశాన్ని షాకు గురి చేశారు. అందులో తప్పు లేదు. కానీ పరిష్కార బాధ్యతను ప్రజల మీదకు నెట్టడంపైనే అందరి ఆందోళన. దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? భవిష్యత్తులో మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందా? మళ్లీ సామాన్యుల ఉద్యోగాలు పోయి నిరుద్యోగం పెరుగుతుందా అన్న భయం వెంటాడుతోంది. ఎందుకంటే కరోనా నాటి పరిస్థితుల్లోకి రావాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. అది కూడా హైదరాబాద్ గడ్డ మీద నుంచి దక్షిణాది రాష్ట్రం నుంచి పిలుపునివ్వడం విశేషం. మొట్టమొదట పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలి. అవసరమైతే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలి. బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు ప్రజలు నిలిపివేయాలి. సొంత వాహనాలు వాడద్దు. మెట్రో బస్సుల్లో ప్రయాణించాలి. వంట నూనెల వాడకాన్ని కనీసం 10% తగ్గించాలి. యూరియా ఇతర వస్తువుల వాడకం తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లాలి. వర్క్ ఫ్రం హోమ్ చేయాలి. ఆన్లైన్ మీటింగులకు ప్రాధాన్యమిస్తూ పెట్రోల్ డీజిల్ వాడకాన్ని పూర్తిగా తగ్గించాలని సూచించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇంట్లో అవసరమయ్యే నెలవారీ సరుకుల్లో విదేశాల నుంచి దిగుమతయ్యే వాటిని తొలగించాలని సూచించారు. దీనిపై దేశమంతా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తోంది. మొన్నటి వరకు అంటే ఈ ఎన్నికల ముందు వరకు ఇరాన్ అమెరికా యుద్ధం కొనసాగుతున్నా కూడా మన దేశ ఆర్థిక పరిస్థితిపై చూపించే ప్రభావం చాలా తక్కువ. తమ ప్రభుత్వం చాలా పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. పెట్రోల్ డీజిల్ సహా ఇంధన భద్రతకు డోకా లేదని డబ్బా కొట్టేశారు. కానీ ఎన్నికలు ముగియగానే అసలు బండారం బయటపెట్టారు అనే విమర్శలైతే మొదలయ్యాయి. నిజంగానే దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంటే మాత్రం అందరూ ప్రధాని చెప్పింది చేయాల్సిందే. ఎందుకంటే దేశ ఆర్థిక పరిస్థితిని బాగు చేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై కూడా ఉంది కాబట్టి. కానీ ఈ విషయాన్ని ఇలా బహిరంగ సభల్లో ప్రకటించడం అంటేనే అందరికీ మరింత టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే ఏ విషయాన్ని కూడా ఈ సర్కారు ప్రజలకు నిక్కచ్చిగా చెప్పదు. ఎప్పుడు ఏదో ఒకటి దాయటం, దాన్ని కప్పిపుచ్చడం. తీరా పేకల మీదకు వచ్చిన తర్వాత జనం మీదకు తోయటం కరోనా సమయంలో చూసాం. ఇప్పుడు అదే జరుగుతుందా అనే భయం. కాకపోతే అది కరోనా వైరస్ వల్ల వచ్చింది. ఈసారి అమెరికా ఇరాన్ ఉద్రిక్తతలు యుద్ధం కారణంగా వచ్చింది. కానీ ప్రపంచంలో ఏ దేశం కూడా ఇలా తమ ప్రజలకు పిలుపునివ్వలేదు కదా అనేది సందేహం. అయితే పెట్రోల్ డీజిల్ నిల్వలు భారీగా ఉన్నాయని ముందే చెప్పారు. ఇటు ఎల్పీజీ నిల్వలు కూడా 45 రోజులకు సరిపడా ఉన్నాయి. ఇరాన్తో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఇంధన భద్రతపై కేంద్రం చర్యలు తీసుకుంటోంది. కానీ ఇప్పుడు ఇరాన్తో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే పరిస్థితికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే యుఏఈకి మద్దతుగా భారత సర్కార్ మాట్లాడుతోంది. ఇరాన్ హర్ముజ్ జలసంధి దగ్గర టోల్ వసూలు చేయడంపై అందరూ ఆగ్రహంగా ఉన్నారు. కానీ యుద్ధం మొదలు కాకముందే రూపాయి భారీగా పతనమైందన్న విషయం గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు. ఇప్పుడు యుద్ధం సాగుతో పెట్రోలు డీజిల్ వాడకాన్ని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు మోడీ. మెట్రో బస్సుల్లో వెళ్లాలని చెబుతున్నారు. ఇందులో కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే పైకి చెప్పడం లేదు కానీ భారీగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో యుద్ధం మొదలైనప్పటి నుంచే $1,00,000 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. కానీ అంతకుముందు $90 లోపే బ్యారెల్ ధర 10 ఏళ్ల పాటు కొనసాగింది కదా. మరి ఇప్పుడెందుకు లాభాలను తీసుకొని ఇంధన ధరలు తగ్గించలేదు? ఇప్పుడు యుద్ధం సాకుతో ధరలు పెరగగానే ప్రజల మీదకు భారం నెడుతున్నారనేది కేంద్రంపై వినిపిస్తున్న విమర్శ. మనం 85% దిగుమతుల మీదనే ఆధారపడి ఉన్నాం కాబట్టి ఇది ఆందోళనకరమైన విషయమే. మోడీనే అలా చెబితే సామాన్యులు ఎలా బ్రతుకుతారు? తగ్గించుకోమనగానే ఎలా తగ్గించుకుంటారు? ప్రతి ఒక్కరూ పని చేసుకుంటేనే బ్రతికేది. మన రవాణా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో ప్రధానికి తెలుసా? దాదాపు 13 ఏళ్ల పాలనలో మోడీ దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థను ఏ మేర ఆధునీకరించాననేది వినిపించే ప్రశ్న. ఇక బస్సుల్లో టికెట్ ధరలు తెలుసా? మెట్రోలో ఎంతమంది ఆ రేట్లను భరిస్తారు? సాధారణ ఆఫీస్ టైంలోనే మెట్రోలో నిలబడటానికి చోటుండదు. మరి అందరూ మెట్రోలు బస్సుల్లో వెళ్లాలంటే సరిపోతాయా? అసలే సరిపోవు. కాబట్టి ఇది అసాధ్యం. పైగా నాయకులు అవసరం లేకున్నా కూడా ఒక్కొక్కడు 10 వాహనాలు వాడుతారు. ధనికుల గురించి చెప్పనక్కర్లేదు. అందరి కార్లను సీజ్ చేసి అప్పుడు సామాన్యులకు ఈ సూక్తులు చెప్పాలనేది వాస్తవం. కిలోమీటర్ దూరం కూడా మైలేజ్ ఇవ్వని ఖరీదైన వాహనాలు, అందులో ఏసీలు వేసుకుని వెళ్లే వారిని నియంత్రించాలి. దేశంలో విమాన ప్రయాణాలను కూడా తగ్గించాలి. అందరినీ రైళ్లలో వెళ్లమంటే బెటర్ కదా. ఇక బంగారం కొనుగోళ్లు. బంగారం అనేది భారతీయులకు ఓ సెంటిమెంట్. బంగారం చేతిలో ఉంటే జీవితం భద్రంగా ఉంటుంది. పిల్లల చదువుకు, పెళ్లిళ్లకు ఉపయోగపడుతుంది. కట్న కానుకల బదులు బంగారం పెడతారు. దీన్ని అసలు ఆపలేరు కూడా. అయితే అందరూ బంగారం కొనలేరన్న విషయం కూడా గుర్తుంచుకోవాలి. డబ్బున్న వాళ్ళు మాత్రమే కొంటారు. అది అప్పు చేసి కొనేది కాదు. మన దేశంలో ఏటా 700 టన్నుల బంగారం దిగుమతి అవుతోంది. ప్రపంచంలోనే ఎక్కువ దిగుమతి చేసుకునే దేశంగా భారత్ ఉండేది. కానీ చైనా భవిష్యత్తు కోసం గోల్డ్ను తెగ దిగుమతి చేసేసుకుంటుంది.
యుద్ధం కారణంగా ధరలు విపరీతంగా పెరగడంతో ఒక్కసారిగా దిగుమతులు తగ్గిపోయాయి. ఏప్రిల్లో కేవలం 15 టన్నుల బంగారం మాత్రమే మన దేశం దిగుమతి చేసుకుంది. అంటే జనం కొనడం లేదు. ఇంత ధరలు ఉన్నప్పుడు ఎంతో అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే కొంటారు. మోడీ పిలుపునిచ్చినా ఇవ్వకపోయినా తగ్గిపోయినట్టే లెక్క. మరెందుకు ఇప్పుడు చెప్పారంటే మాత్రం దానికి ఓ కారణం ఉంది. ఈ ఏడాది చివర్లో ఉత్తర దక్షిణ రాష్ట్రాల్లో భారీగా పెళ్లి ముహూర్తాలున్నాయి. బంగారం కొనుగోళ్లు 10 రెట్లు పెరుగుతాయి. కాబట్టి మోడీ ఈ సూచన చేశారు. అయితే ఇది రాబోయే ఆర్థిక సంక్షోభానికి సూచిక, లేదంటే కేవలం ముందు జాగ్రత్తలు మాత్రమేనా అనేది కూడా ముందు క్లారిటీ వస్తుందనడంలో సందేహం లేదు. మోడీ పాలనలో రూపాయి దారుణంగా పతనమైంది. 2014లో 45 నుంచి 60 రూపాయల వైపు పరిగెడితే దేశం గగ్గోలు పెట్టింది. కానీ నేడు 96 రూపాయలకు దగ్గరైంది. రూపాయి మరింత బలహీనపడకూడదనుకుంటే దిగుమతులు తగ్గించుకోవాలి. ఎందుకంటే దిగుమతుల కోసం బంగారమైనా, ఆయిల్ అయినా, ఎరువులైనా సరే ఏది దిగుమతి చేసుకోవాలన్నా కూడా మనం డాలర్లోనే చెల్లించాలి. దీని వలన మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు భారీగా తగ్గిపోతాయి. అందుకే క్రూడ్ ఆయిల్ నుంచి కూర వండుకునే ఆయిల్ వరకు వాడకాన్ని తగ్గించాలని ప్రధాని సూచించారు. అంటే డాలర్లను పొదుపు చేసుకోవాలి, కేవలం మన దేశ ఉత్పత్తులనే వాడాలనేది మోడీ పిలుపునిచ్చారు. వాస్తవానికి రూపాయి పతనాన్ని కేంద్రం అడ్డుకోలేకపోయింది. ఏప్రిల్ నెలలో ఆసియాలోనే అత్యంత బలహీనమైన కరెన్సీగా రూపాయి నిలిచింది. చివరకు ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ కూడా బలంగా ఉంది. ఇందుకు కారణం ఏంటంటే మాత్రం మనం అతిగా దిగుమతుల మీద ఆధారపడ్డాం. దిగుమతుల స్థాయిలో ఎగుమతులు లేకపోవడమే కాదు, ప్రధాని పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర్ అట్టర్ ఫ్లాప్ అయింది. పైగా భారతీయ మూలధన మార్కెట్ల నుంచి విదేశీ ముదుపరులు పెట్టుబడులను ఉపసంహరించుకోవడంతో భారత్లో వడ్డీ రేట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. పైగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రూపాయి పుంజుకోలేదు. విదేశీ మారక ద్రవ్య నిలువలు భారీగా తగ్గితే మన పరిస్థితి పాకిస్తాన్కు పట్టిన గతే పడుతుంది. టీ పొడి కూడా దిగుమతి చేసుకోలేం, వంట నూనెలు కూడా కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ముందు జాగ్రత్తగా మోడీ ఈ పిలుపునిచ్చారు. పెరిగిన ముడి చమురు ధరల కారణంగా 10,000 కోట్ల డాలర్ల నుంచి ఇప్పుడు జనవరి, ఏప్రిల్ మధ్య 19,000 కోట్ల డాలర్లకు చేరింది. నెలవారీ బిల్లులు కూడా 1,000 కోట్ల డాలర్లకు చేరింది. దీనితో పాటు చెల్లింపుల కోసం అమెరికా డాలర్లను విపరీతంగా కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. రూపాయి మీద ఒత్తిడి పెరిగి పతనమవుతోంది. ఇది ఆర్థిక శాస్త్రంలోని చిక్కులు. ఇదంతా తట్టుకోవాలంటే ప్రపంచ మార్కెట్లో బలమైన శక్తిగా ఎదగాలి. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా కూడా మనం నిలబడలేకపోయాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా మన ఆర్థిక వ్యవస్థ ఉనికిపోతుంది. కొంతమంది ఇంకా డీప్ గా విశ్లేషిస్తున్నారు. మోడీ సర్కారు కాంగ్రెస్ పాలన కంటే గొప్పగా ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండేదని చెబుతున్నారు. సరే, ఈ విమర్శలు పక్కన పెడితే మన దేశం, మన యువత భవిష్యత్తు బాగుండాలంటే దేశం అభివృద్ధి చెందాలి. దిగుమతులపై ఆధారపడద్దు, స్వయం సమృద్ధి సాధించాలి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ వైపు అడుగులు వేయాలంటే మన రూపాయిని అంతర్జాతీయ కరెన్సీగా ఆమోదించాలి. ఎగుమతి సామర్థ్యాన్ని పెంచుకుని దీర్ఘకాలిక మూల ధన ప్రవాహాలను పెంచాలి. అలా చేస్తే విదేశీ పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షించగలిగే బలీయమైన కరెన్సీగా మారుతుందనడంలో సందేహం లేదు. మోడీ నిర్ణయంతో ఒక్కసారిగా షేర్ మార్కెట్ కుప్పకూలిపోయింది. బెంగళూరు రియాలిటీ పడిపోయింది. సాఫ్ట్వేర్ కంపెనీలు వణికిపోతున్నాయి. బంగారం కూడా జారిపోయింది. వర్క్ ఫ్రం హోమ్ అనగానే కంపెనీలు కూడా భయపడుతున్నాయి. 100 కోట్లతో కంపెనీల అద్దెలు చెల్లిస్తూ లక్షల కోట్ల ప్రాజెక్టులు చేస్తున్న సమయంలో వర్క్ ఫ్రం హోమ్ ప్రకటన భయపడుతోంది. అసలే ఓవైపు ఏఐ ఊపేస్తుంది. మన ఐటీ కంపెనీలనే కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లను కూడా టెన్షన్ పెడుతోంది. కాబట్టి ప్రధాని మోడీ చెప్పిన సలహా ఆచరణలో మాత్రం కష్టమే. అయితే ప్రజలకు మోడీ సర్కారు నిజం చెప్పాలి. అదేమిటంటే మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో పార్లమెంటు సాక్షిగా చెప్పాలి. లేదంటే కనీసం ప్రతిపక్షాలతో సమావేశం ఏర్పాటు చేసేనా వివరిస్తే నిజం తెలుస్తుంది. ప్రజలు కూడా మన దేశం కోసం నిజాయితీగా మోడీ చెప్పిన మాటలను ఆచరిస్తారు. కాదు, ఆచరించాల్సిందే. అంతేకాని ఏకపక్షంగా చెబితే ఇది రాజకీయ దుమారం రేగుతుంది. ఎందుకంటే మొన్నటి వరకు మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని చెప్పి దేశభక్తి పేరుతో సలహాలు ఇస్తే అందరికీ అనుమానం కలుగుతోంది. మరి మోడీ సర్కార్ దీనిపై క్లారిటీ ఇస్తుందా లేదా అనేది మాత్రం చూడాలి. వాస్తవానికి గత 5 ఏళ్ల నుంచి కూడా అందరూ బంగారం మీద పెట్టుబడి పెడుతున్నారు. డబ్బు బ్యాంకులో పెట్టడం కంటే బంగారం కొనడం సేఫ్ అనుకుంటున్నారు. అదే కొంటున్నారు. ఇక్కడే అసలు ట్విస్టు. మన దేశంలో అవసరమైనంత బంగారం తయారవ్వదు. అందుకే విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అంటే ఇండియన్ రూపీస్ ఇచ్చి ఫారిన్ కంట్రీస్ నుంచి గోల్డ్ తెచ్చుకోవాలి. ఇలా కోట్ల డబ్బు బయటకెళ్లిపోతుంది. అందుకే ప్రభుత్వానికి ఈ టెన్షన్. ప్రజలు సేవింగ్స్ అంతా గోల్డ్ లో పెడితే బిజినెస్ గ్రోత్ ఎలా పెరుగుతుందనేది మోడీ చెప్పే మాట. మొత్తంగా చెప్పేది ఏమిటంటే అవసరం లేనంతగా ఫిజికల్ గోల్డ్ కొనడం తగ్గించండి. దేశ ఆర్థిక వ్యవస్థకు సపోర్ట్ అయ్యేలా ఇన్వెస్ట్ చేయమని చెబుతున్నారు. అంతేగాని బంగారం అసలే కొనద్దని కాదు.
ప్రతి సేవింగ్స్ ని గోల్డ్ లోనే పెట్టొద్దని. మరి మోడీ చెప్పిన మాటలపై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.